సాధారణంగా యుటిలిటీ అంటే మనం ఉపయోగం అని అనుకుంటాం. కానీ ఎకనామిక్స్‌లో యుటిలిటీ అంటే ఒక వస్తువు లేదా సేవ మన అవసరాలను తీర్చే ఒక శక్తి. యుటిలిటీ యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. యుటిలిటీ అనేది మానసికమైనది. అంటే ఒక శాకాహారికి మటన్ తినడంలో ఎటువంటి యుటిలిటీ ఉండదు. అలానే యుటిలిటీ అనేది ఒక ఉపయోగకరమైనది కాదు అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక స్మోకర్‌కి సిగరెట్ యుటిలిటీ ఉంటుంది. కానీ అది ఆరోగ్యానికి హానికరం. యుటిలిటీ అనేది ఆనందం కూడా కాదు. ఉదాహరణకి మనకు మెడిసిన్ తీసుకోవడం నచ్చకపోయినా అది మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. యుటిలిటీ అనేది సబ్జెక్టివ్ కాన్సెప్ట్. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. యుటిలిటీని ఖచ్చితంగా కొలవలేము. దాన్ని సంఖ్యల్లో చెప్పడం కూడా కష్టమే. ఎలా అంటే ఒక స్మోకర్కు సిగరెట్ నుంచి వచ్చే యుటిలిటీని సంఖ్యల్లో చెప్పలేము. యుటిలిటీకి నైతికతతో సంబంధం కూడా లేదు. కత్తిని ఒక వంటవాడు కూరగాయలు కోయడానికి వాడతాడు. నేరస్తుడు అదే కత్తిని వేరేలా వాడతాడు. గుర్తుంచుకోండి, యుటిలిటీ అంటే ఎకానమీలో ఉపయోగం అని కాదు. అది మన అవసరాలను తీర్చే శక్తి మాత్రమే.